హాయ్ అండి అందరికీ. మై ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ప్లీజ్ అని సపోర్ట్ చేయండి. నేను రంగస్వామికి వెళ్తున్నామండి. నేను, మా ఆయన, మా పిల్ల. రంగస్వామి ఉంటే చాలా నిష్టగా ఉండాలండి. ఎచ్చని బట్టలు కానీ ఏం ఉండకూడదని ఇంట్లో ఇంట్లో ఇచ్చిన బట్టలు కానీ ఏమి ఉండకూడదని చాలా నిష్టగా ఇంట్లో పూజ చేసుకుని ఇంట్లో నుంచి బయలుదేరే ముందు నేను రంగస్వామి గోవిందని మూసాలు అనుకోవాలని మనసులో అనుకున్న తర్వాత బయలుదేరాలండి. బయలుదేరిన తర్వాత మేము గిద్దెల నుంచి బయలుదేరాం కాబట్టి మాకు 21 కిలోమీటర్ పడ్డది. రంగస్వామికి ఎంటర్ అయిన తర్వాత టోల్ గేట్ దగ్గర డబ్బులు తీసుకుంటారండి. తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత స్ట్రైట్గా వెళ్ళాలండి. స్ట్రైట్గా వెళ్తూ ఉంటే లచ్చమ్మపేట ఉంటుందండి. ఆ లచ్చమ్మపేట అమ్మ వాళ్ళ దగ్గర దండం పెట్టుకొని ఆమె రంగస్వామి వాళ్ళ వైఫ్ అండి. లచ్చమ్మవారిని దర్శనం చేసుకొని పక్కన ఉంటుందండి. ఆ పుట్టి దగ్గర దర్శనం చేసుకొని పిల్లలనే వాళ్ళు అక్కడ పూజ చేస్తే ఖచ్చితంగా పిల్లలు పుడతారండి. రామవారి దేవస్థానం ఉందండి పక్కన. తర్వాత స్ట్రైట్గా వెళ్తుంటే రంగస్వామి సేవ అని ఉండే వాళ్ళు ఉన్నారండి. ఆ రంగస్వామి సేవ చాలా ఘనంగా జరుగుతుందండి. ప్రతి శనివారము కొన్ని వేల మంది వస్తారండి అక్కడికి. ఓన్లీ శనివారమే అండి ఓపెన్ రంగస్వామి. మేము పోయిన శనివారం మీద చాలా కొన్ని వేల మంది వచ్చిండండి ఆ రంగస్వామికి. తీసుకొని పైకి వెళ్తూ ఉంటే గుండం కానీ వస్తుందండి. ఆ గుండంలో లేకపోతే మునగని వాళ్ళు కాళ్ళు తడుపుకొని పైన నీళ్ళు తడుపుకొని మెట్లకి వెళ్ళాలండి పైకి. ఫోన్లు కానీ కెమెరా కానీ నాట్ అలౌట్ అండి దేవుడి దగ్గరికి. ఆ మెట్లు దిగేదాలో ప్రసాదం దొరుకుతుందండి. ఇంకా ప్రసాదం కొనుక్కొని అట్లా వస్తుంటుంది. అన్నసత్రాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఉంటాయండి అన్నసత్రాలు. ప్రతి ఒక్కరికి ఉంటాయండి అన్నసత్రాలను భోజనం చేసుకొని అన్నం సత్రంలో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా వచ్చి భోజనం చేసుకొని అక్కడనే ఉండి ఒక 4 గంటల దాకా అక్కడనే ఉన్నామండి. ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఎండకి మళ్ళీ తిరగలేమండి. అక్కడనే ఉండి 4 గంటల దాకా బయలుదేరామండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మళ్ళీ ఇస్తామండి. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండి.